అంటే అర్థం చేసుకోండి. ఆయన వాళ్ళ మనుషులను అప్పుడు పెట్టి వాళ్ళందరినీ కొంతమంది ఉద్యోగంలో నిఘాగా పెట్టి ఠాగూర్ సినిమా చూసాక మన చిరంజీవి గారిది తెలుసు అందరికీ. ఈయన ఠాగూర్ అయ్యాడు. ఆయన అక్కడ టీం వర్క్ చేశాడు. అందరూ ఒక చోట పెట్టాడు. టీటీడీలో ఒకరిని లడ్డూలో, ఒకరిని పరకామణిలో, ఒకరిని చెప్పులు కాడ, ఒకరిని అల్లిపిన టోకం కాడ, అన్ని చోట్ల పెట్టి టీం వర్క్, భూమన టీం వర్క్. ఠాగూర్ సినిమా లాగా నాకు అదే గుర్తొచ్చింది. చేసి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శిస్తాడు. ఆ గ్యాదర్ చేసేటప్పుడు అది అయిందా, సెటిల్ అయిందా లేదా చూసుకోవాలి కదా సార్. చూసుకొని మాట్లాడాలి. సెటిల్ అయిపోయిందా అని తీసుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. మొన్న ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ట్యాంకర్ బోల్తా పడింది, కడప జిల్లాలో అన్నాడు. మాకు అనుమానం కూడా వేసింది, పూణే నుంచి వచ్చే ట్యాంకర్ కడప జిల్లాలో ఎందుకు పడిపోయింది? మీ ఊరు మీ జిల్లానే కదా అది. అనుమానాలు వ్యక్తమవుతాయి. మీరేం తోసేశారా? మీరేమైనా టైర్ల పంచర్ కింద పెట్టారా? అన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మీరు అన్నీ మాడితే కడప జిల్లా ట్యాంకర్ పడిపోవడం యాక్సిడెంటు. దాన్ని మేము యాక్సిడెంట్గా మేము భావిస్తున్నాం.